హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, మా డ్రెస్సెస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా, ఐపీఎల్ మ్యాచ్కి వెళ్తున్నాము. ఇది మే 19th జరిగిన సన్ రైజర్స్ ఇంకా పంజాబ్ మ్యాచ్కి అనమాట. ఇంకా మేము స్టార్ట్ అయిపోయి మెట్రో స్టేషన్కి వచ్చేసాము. మెట్రోలో వెళ్దామని చెప్పి మేమైతే మ్యాచ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ నేను ఫొటోస్ తీయమంటే మా హస్బెండ్ వీడియోస్ తీస్తున్నారు, నేనేమో ఫొటోస్కి పోజెస్ ఇస్తున్నాను. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే, సన్ రైజర్స్కి సపోర్ట్ చేస్తూ ఆరెంజ్ టీషర్ట్ వేసుకున్నాను కదా, అలానే ఆరెంజ్ నెయిల్ పాలిష్ కూడా వేసుకున్నానని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా మా మెట్రో కూడా వచ్చేసింది. మేము మెట్రో స్టేషన్లోనే లంచ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము, ఎందుకంటే అప్పటికే 1 o'clock అయింది. మ్యాచ్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా మెట్రోలో చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఇంకా మేము స్టేడియం మెట్రో స్టేషన్లో దిగేసాము. ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది. మేము కిందకు వచ్చేసాము. ఎంత సందడిగా ఉందంటే అంతా కూడా. ఇక్కడ వచ్చేసరికి మనకి బయట టీషర్ట్స్, క్యాప్స్ ఇలా అమ్ముతూ కనిపిస్తారనమాట. చాలా చోట్లు ఉంటాయి. మేము కూడా క్యాప్స్ అయితే కొనుక్కున్నాము. ఇంకా ఇక్కడ మన ఆరెంజ్ ఆర్మీ టీం కూడా వచ్చేసారు. మేము స్టేడియంకి వచ్చేసరికి టైం వచ్చి 2 o'clock అయ్యింది. ఇక్కడ ఏంటంటే ఎంట్రీ గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ నెంబర్స్ని బట్టి మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. చూసారా, మేము లోపలికి వచ్చేసాము. చెకింగ్ అయిపోయింది. ఇంకా చాలామంది అయితే వస్తూ ఉన్నారు. నేనైతే కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. అలానే గ్రౌండ్లో మన వాళ్ళు ప్రాక్టీస్ అనేది చేసుకుంటున్నారు ముందైతే. అండ్ ఇక్కడ చూసారా కెమెరా, అది చూడటానికి చిన్నగా కనిపిస్తుంది మనం టీవీలో చూస్తుంటే, కానీ అది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఈ తాతయ్య చూసారా, ఈ ఏజ్లో కూడా అమ్ముతూ చిన్నపిల్లలకి ఫ్రీగా ఇస్తున్నాడు. అక్కడక్కడ పిల్లలు కనిపిస్తే ఇలాంటి వాళ్ళని కదా మనం చూసి ఇన్స్పైర్ అవ్వాల్సింది, ఎవరి మీద ఆధారపడకుండా. అండ్ ఇక్కడ చూసారా మన తెలుగు స్టార్ స్పోర్ట్స్ కమెంటేటర్స్ అనమాట వాళ్ళు. మేము మ్యాచ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలానే మేము మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ ఏమేమి తిన్నాము అనేది కూడా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వలేదు, మేము ఐస్ క్రీమ్ తెచ్చేసుకున్నాము. ఇక్కడ చూస్తే చీర్ గర్ల్స్ కూడా వచ్చేస్తున్నారు. వీళ్ళు పంజాబ్ టీంకి సపోర్ట్ చేయడానికి ఉన్న చీర్ గర్ల్స్. అలానే ఎస్ఆర్హెచ్ కూడా ఉంటారనమాట. ఇంకొంచెం సేపట్లో మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అందరూ అయితే చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల మీకు రా క్లిప్స్ యాడ్ చేస్తాను, ఆ ఎంజాయ్మెంట్ అనేది మీరు ఫీల్ అవుతారు. స్టేడియంలో ఎక్కడ చూసినా ఆరెంజే కనిపిస్తుంది, ఎందుకంటే సన్ రైజర్స్ హోమ్ టౌన్ కదా ఇది. ఆరెంజ్ కాకపోతే ఇంకేం కనిపిస్తుంది. ఇక్కడ మనకి వాటర్ తాగటానికి కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఫ్రీగా వాటర్ అనేది పెట్టారు, మనం వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇంకా మన ప్లేయర్స్ అందరూ కూడా గ్రౌండ్లోకి వచ్చేస్తున్నారు. పంజాబ్ టీం అయితే టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీలో ఎంతమంది ఈ మ్యాచ్ చూసారో నాకు కమెంట్ చేయండి. అండ్ ఎంతమంది ఐపీఎల్ ఫ్యాన్స్ ఉన్నారో కూడా కమెంట్ చేయండి. ప్లేయర్స్ రాగానే ఇంకా స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంది. చూసారా ఆ ఎంజాయ్మెంట్. ముందు పంజాబ్ వాళ్ళది బ్యాటింగ్ అనమాట. అసలు వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు మ్యాచ్ అయితే. చూసారా 6లతో 4లతో అద్దరు కొట్టేస్తున్నారు. అలా పంజాబ్ వాళ్ళు 6 కొట్టగానే వాళ్ళ చీర్ గర్ల్స్ వచ్చి కొంచెం సేపు ఇలా డ్యాన్స్ చేస్తారనమాట. మేము వచ్చేసరికి హైదరాబాద్లో సెకండ్ టైం ఇది ఐపీఎల్కి రావడం. లాస్ట్ ఇయర్ కూడా ఐపీఎల్ చూసాం మేము. టికెట్స్ వచ్చి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. మేము తీసుకున్నది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో టికెట్స్ తీసుకున్నాము. ఈ ఐపీఎల్ టికెట్స్ అనేవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. మేము వచ్చేసరికి ఈస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాము. టికెట్స్ అవైలబుల్గా ఉన్న దాన్ని బట్టి మనం ఏ స్టాండ్లో తీసుకోవాలి అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా సిఎట్ స్టాట్జిక్ టైమ్ అవుట్. ఇదంతా కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా బాగుంది. మ్యాచ్కి పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతా బాగుంది, కానీ ఈరోజు నా ఫోన్ అయితే కొంచెం విసిగించేసింది, ఊరికే హ్యాంగ్ అయిపోతుంది అనమాట.
అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది నెంబర్ 8 జెర్సీ వచ్చేసి నితీష్ కుమార్ అనమాట. చాలామంది అనుకుంటారు టీవీలో చూడొచ్చు కదా, ఇంకా దగ్గర నుంచి కనిపిస్తుంది క్లియర్గా అనుకుంటారు. కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ అబ్బా, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అక్కడ వాళ్ళు పెట్టే మ్యూజిక్కి ఆటోమేటిక్గా ఫ్యాన్స్లో కూడా జోష్ అయితే వచ్చేస్తుంది. ఇందాక ఈ ప్లేస్లో నితీష్ కుమార్ ఉన్నాడు కదా, ఇప్పుడు వచ్చేసరికి అభిషేక్ శర్మ కూడా చాలా బాగా ఆడుతున్నాడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలానే మొన్న ఆర్సీబీ ప్లే ఆఫ్కి వెళ్ళిన రోజు కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద వేశారు. ఇలా విరాట్ కోహ్లీ స్క్రీన్ మీద కనిపించగానే జనాల్లో గోల్ అయితే మామూలుగా లేదు. పంజాబ్ వాళ్ళ బ్యాటింగ్ అయితే అయిపోయింది, ఇంకా సన్ రైజర్స్ టీం ఆడుతున్నారు. మన వాళ్ళు 6లు 4లు అద్దరు కొట్టేస్తున్నారు మ్యాచ్ అయితే. అండ్ ఆబ్వియస్గా లాస్ట్కి సన్ రైజర్సే విన్ అయ్యింది. 4 వికెట్స్ డిఫరెన్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే విన్ అయిపోయింది. మధ్యలో బాగా క్లౌడ్స్ ఫామ్ అయిపోయి వర్షం పడుతుందేమో అనిపించింది, అలానే లైట్గా చినుకులు కూడా పడ్డాయి. ఇంకా మాకైతే ఆకలి స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడే డామినోస్ వాళ్ళు పిజ్జా అమ్ముతున్నారు అనమాట. ఇది వచ్చేసరికి చికెన్ పిజ్జా, దీని కాస్ట్ వచ్చి 350 రూపీస్. అంతే కదా, స్టేడియంలో కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది. అలానే కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాం, దీని కాస్ట్ వచ్చి 80 రూపీస్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ బాల్ అనమాట, విన్నింగ్ మూమెంట్ ఇది. ఇక్కడ నా ఫోన్కి సడన్గా ఏమైందో తెలియదు, టోటల్ బ్లర్ అయిపోయింది. లాస్ట్లో ఫ్యాన్స్కి ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, ఇలా సన్ రైజర్స్ టీమ్ ప్లేయర్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళు సిగ్నేచర్ చేసిన బాల్స్ అనేవి ఫ్యాన్స్లోకి విసిరేశారనమాట. చాలా బాల్స్ అయితే విసిరేశారు, చాలామందికి బాల్స్ దొరికినాయి కూడా. అండ్ మీకు ఆ బాల్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఇలా వాళ్ళు రావడం వల్ల ఏంటంటే మనం ప్లేయర్స్ని కూడా దగ్గర నుంచి చూడొచ్చు. అయితే ఆ బాల్ అయితే నాకు దొరకలేదు, కాకపోతే నేను నా పక్కన వాళ్ళకి దొరికితే అది చూపిస్తాను మీకు బాల్ అనేది. వాళ్ళ దగ్గర తీసుకుని వీడియో క్లిప్ మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇదే వాళ్ళు విసిరేసిన బాల్ అనమాట, చూసారా, దాని మీద సిగ్నేచర్ ఉంది. ఇంకా స్టేడియం అయితే ఖాళీ అయిపోయింది, మేము కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇక మెట్రో స్టేషన్ దగ్గర చూసారా, ఇక్కడ గేట్స్ క్లోజ్ చేశారు ఎందుకంటే చాలా క్రౌడ్ ఉందని చెప్పి. ఇంకా మేమైతే వెళ్తున్నాము మెట్రో స్టేషన్ పైకి. పైనుంచి చూస్తే ట్రాఫిక్ కింద అయితే చాలా ఉంది. మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు కూడా మెట్రో స్టేషన్లోనే
దిగి తినేసి బయలుదేరామన్నమాట. మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫ్రాంకీ తీసుకున్నాము. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.